హలో హాయ్! ఈరోజు నేను ఆనపకాయ కర్రీ చేస్తున్నాను. ఇలాగ ఆయిల్ పోసుకొని పోపు గింజలు వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. నా ఛానల్ ఎంతమంది చూస్తున్నారో లైక్ అండ్ షేర్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేసేయండి. సో ఇంకా మగ్గాలి ఆనియన్స్. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ కర్రీ రోటీస్‌లో కానీ రైస్‌లోకి కానీ చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ. సో నేనైతే చింతపండు ఏస్తలేదు. ఇప్పుడైతే పసుపు ఏసుకుంటున్నాను. చింతపండు ఎందుకు ఏస్తలేదంటే మా ఫ్రెండ్స్ అంటే చింతపండు ఏస్తే బెల్లం వేయాలి. మా ఫ్రెండ్స్ బెల్లం ఎవరు తినరు కాబట్టి ఇలాగే నార్మల్‌గా వండేస్తున్నాననమాట. నాకు బెల్లం అయితే చాలా ఇష్టం. ఆనపకాయ అంటేనే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఎలాగ వండినా తింటా. సాంబార్లో వండినా, పప్పులో వండినా, కూర కింద వండినా చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు టమాటాలు వేసాం కదా, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలాగ మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గుతుంది. సో ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేసేసుకుందాం. టమాటా అయితే మగ్గిపోయింది. ఆనపకాయ ముక్కలు వేసుకొని కొంచెం కారం వేసుకుని కలుపుకోవాలన్నమాట. ఇందులో కొన్ని వాటర్ పడుతుంది. అలాగే 2 విజిల్ వేసుకుంటే 10 నిమిషాల్లో కర్రీ అయితే రెడీ అయిపోద్ది అనమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కొంచెమే వేసుకున్నాను కారం, అంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. ఎలాగైనా వెజిటేబుల్స్లో కారం తక్కువనే పడుతుంది. ఇప్పుడు ఫైనల్ టచ్ అయితే గరం మసాలా, కొన్ని వాటర్ అంటే ఇందులో ఆల్రెడీ వాటర్ ఉంటుంది ఆనపకాయలోని, అందుకనేసి కొన్ని వాటర్ వేసాను. ఎక్కువ వాటర్ వేసినా మరి వాటర్ కింద ఉంటుంది కూర, గ్రేవీ బాగోదనమాట. ఇలా దగ్గరగా వండుకోవాలి కూర. ఇలా 2 విజిల్లు వేయించుకుని ఇంకో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా.